ప్రైజ్ ద లార్డ్ అండి. ఇప్పుడు మనం మన ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి. అందులో కొత్త నిబంధన నుంచి దయచేసి తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక అధ్యాయం 1 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక అధ్యాయం 1 9వ వచనం. 1:9 ఈ విధంగా రాయబడి ఉంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దయచేసి మళ్ళీ వాక్యం వినండి. మన పాపములు అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం అతిక్రమించడమే పాపం అన్నమాట. మనం ఎన్ని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు అతిక్రమించి ఎన్ని పాపం చేశామో, నేనెన్ని చేశాను, మీరెన్ని చేశారో, నేనెన్ని చేశానో నాకు తెలుస్తుంది, మీరెన్ని చేశారో మీకు తెలుస్తుంది. మనం ఎన్ని పాపాలు చేసామో దేవుడు తెలుస్తుంది. అందులో మీకు ఎన్ని తెలుస్తుందో, మీరు చేసిన సమస్త పాపం అన్నిటిని కూడాను మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువు అనే దేవుని సన్నిధిలో కూర్చొని మనం అన్నీ ఒప్పుకోవాలి. ఆయన పరిశుద్ధమైన నామం ముందు, సన్నిధి ముందు మనం కూర్చొని మనం చేసిన ప్రతి పాపాన్ని ఏం చేయాలంటే ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నేను చేసిన ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడు అనే నమ్మకంతోనే కదా మీరు ప్రభు ముందు కూర్చొని పాపాలని ఒప్పుకుంటున్నారు. ఆయన నమ్మదగిన వాడని ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అంటే ఆయన నమ్మదగిన వాడు, మీరు ఒప్పుకుంటే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఖచ్చితంగా క్షమిస్తాడు. కనుక ఆయన మన పాపములను క్షమించి మనం ఒప్పుకుంటే ఆయన క్షమించి ఏం చేస్తాడంటే తెలుసా, మనం చేసిన పాపాల వల్ల మన నెత్తి మీద శిక్ష రాకుండా ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మనం చేసిన ప్రతి పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో ఆయన ముందు కూర్చొని ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటే క్షమిస్తానని ఆయనే చెప్తున్నారు. క్షమించడం మాత్రమే కాదు, మీ మీదకి రాబోయే ఏదైతే అవిధేయత ఉందో, దుర్నీతి ఉందో, డిస్హానెస్టీ ఏదైతే ఉందో, చెడు ఏదైతే ఉందో వాటన్నిటి నుండి మిమ్మల్ని తప్పించి దేవుడు మిమ్మల్ని ఏ మాత్రం కూడాను తిరిగి దుర్నీతిలోకి, పాపంలోకి వెళ్లకుండా పవిత్రంగా ఉంచుతున్నారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, మనం పాపాత్ములంగా ఉన్న మనల్ని దేవుడు మనం ఒప్పుకుంటే మన పాపాలన్నింటినీ క్షమించి తీసేసి పాపాత్ములం అని మన మీద ఉన్న పేరుని పవిత్రంగా చేస్తున్నాడు. అది యేసుక్రీస్తుకున్న గొప్పతనం. యేసుక్రీస్తుకున్న గొప్పతనం ఏంటంటే ఒక మనిషి పాపాత్ముడుగా ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే వెంటనే ఆయన క్షమించి ఆ పాపాత్ముడిని పవిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు మన నిత్య జీవనంలో ఒక మంచి ఉదాహరణ మనం తీసుకుందాం. అదేంటి అంటే తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, అసలు ఒప్పుకోవట్లేదు. ఏదో ఒక రోజు ఒప్పుకున్నప్పుడు తల్లిదండ్రులు క్షమించేస్తారా లేదా? ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా క్షమించి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటారా, లేదంటే చెడ్డ జీవితం ఇవ్వాలనుకుంటారా? మంచి చేయాలనుకుంటారు. కాబట్టి ప్రభువు కూడా అలానే, ఎలాగో వాళ్ళు పాపం చేసి ఒప్పుకున్నారు కాబట్టి ఇకనైనా వీళ్ళకి మంచి చేయాలి, వీళ్ళని మంచి వారుగా చేయాలనేది దేవుని ఉద్దేశం మన జీవితంలో. కాబట్టి మనం ఈ వాక్యం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువైన దేవుడు చెప్పేది ఒకటే మాట, మీరు చేసిన పాపాలను మీరు ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుడిని కనుక నేను ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించి ప్రతి దుర్నీతి నుండి మిమ్మల్ని కాపాడి పవిత్రులుగా చేస్తాను, పరిశుద్ధులుగా చేస్తాను అని ప్రభు అయిన దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు దయచేసి ఈ వాక్యం విన్న అందరినీ కూడా దయచేసి ప్రభు వారిని పరిశుద్ధులుగా చేయండి. వారి జీవితంలో ఉన్న వారు చేసిన ప్రతి పాపములను దయచేసి వారు ఒప్పుకునేలా చేసి వారిని క్షమించి
ఇకనైనా వారి జీవితంలోకి దుర్నీతి రాకుండా, దుర్నీతి నుండి వారిని దూరంగా ఉంచి ప్రభు దయచేసి వారిని పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసామని, దయచేసి వారిని కాపాడమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి.